నిన్ను అమ్మగానే లెక్కలోకి తీసుకోలేదు. ఇంకా నీ మాట ఎలా వింటాను? వినాలి వినాలి వినాలి, వింటావు. వినేలా చేస్తాను. ఇప్పుడేమంటావు? తాగి లోపలికి రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా ఆ తాగిన మత్తు దిగేదాకా ఇంటి బయటే ఉండాల్సిందే తప్ప గడప దాటి లోపలికి రావడానికి నేను ఒప్పుకోను. అది నువ్వైనా అంతే, మీ నాన్నైనా అంతే. అంటే నేను ఇప్పుడు ఇంటి బయట ఉండాలా? నువ్వు కాబట్టి ఇక్కడ ఉండమన్నాను. అదే ఇంకొకరైతే ఆ గేట్ అవతల నిలబెట్టేదాన్ని. అది కాదు రాణి. మీరింకేం మాట్లాడకండి. ఈ విషయంలో ఎవరేం చెప్పినా సరే నేను నా నిర్ణయం మార్చుకోను. పంకజం, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మగారు వెళ్ళు. రాత్రంతా బయట ఉండు, అప్పుడు నీకు బుద్ధొస్తుంది. రాక్షసి, తలుపుతారు. నిన్ను దారిలోకి తీసుకురావడం కోసం నిన్ను బాధ పెట్టక తప్పడం లేదు కృష్ణ. చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా పెరిగావు, అందుకే మనుషుల విలువ తెలియకుండా పోయింది. ఆ విలువ తెలియజేయడం కోసమే ఇదంతా చేస్తున్నాను. పది నిమిషాలు ఏసీ లేకపోతే గొడవ చేసేవాడు. రాత్రంతా ఎలా పడుకున్నాడు వీడు? అవునమ్మగారు, ఒకరోజు కరెంటు పోయింది, జనరేటర్ కూడా పనిచేయడం లేదు. ఆ రోజు ఏసీ లేదని పెద్ద రచ్చ చేస్తే అయ్యగారు అప్పటికప్పుడు పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేశారమ్మా. అది నిద్ర లేకపోతే పిల్లలకి కష్టమని. వీళ్ళని కాదు, ఓ 10 రోజులు మిమ్మల్ని కూడా ఇలా బయట పడుకోబెట్టాలి. ఇకిలించింది చాలు, పోయి కాఫీ పట్టరా. ఆ ఒక్కరోజే అలా చేశాను. ఆ తర్వాత జనరేటర్ రిపేర్ చేయించాను. అంతేగాని వాళ్ళ కంఫర్ట్ మాత్రం తగ్గించలేదన్నమాట. టైం అవుతుంది, ఎవరైనా చూస్తే బాగోదు, నేను లేపుతాను. కృష్ణ, కృష్ణ లే, కృష్ణ, కృష్ణ రే, కృష్ణ లేనా, రే కృష్ణ లేరా. కృష్ణ లేనా, కృష్ణ రే లేరా. రే కృష్ణ, కృష్ణ. ఇక చాలా ఆపండి. రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదు. మీరెంత బతిమాలినా తను లేవడు. తనని ఎలా నిద్రలేపుతానో చూడండి.
రే కృష్ణన్ లేరా? రాణమ్మా, వర్షం 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 వర్షం. రాత్రంతా నన్నిలా బయట పడుకోబెట్టింది చాలక నా మీద నీళ్లు పోస్తావా? పోస్తాను. లేపగానే నిద్ర లేవాలి, లేదంటే నేను నిద్ర లేపే విధానం ఇలాగే ఉంటుంది. ఏయ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నా సంగతి నీకు తెలీదు. నాకు కనుక కోపం వచ్చిందంటే ఏం చేస్తావు? నన్నిక్కడ ఇంటి ముందల కుక్కలా వదిలేసి మీరు మాత్రం ఏసీలో హాయిగా పడుకున్నారు కదా? అదేం లేదురా. వద్దు, నాకేం చెప్పకండి. రాత్రేదో మత్తులో ఉన్నాను కాబట్టి వదిలేశాను. ఏయ్, ఇంకోసారి రిపీట్ అయిందో నువ్వు మారేంత వరకు ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు తాగొచ్చినా అన్నిసార్లు ఇలా ఇంటి బయటే ఉండాల్సి వస్తుంది. నిద్ర లేపగానే లేవకపోతే ఇలాగే నెత్తి మీద నీళ్లు పోస్తాను. అయ్యగారు, కాఫీ అడిగారు కదా, తీసుకోండి. కృష్ణ, రే కృష్ణ, కాఫీ తాగరా. అయ్యో,